హాయ్ అండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ యొక్క వీడియోలో వెస్ట్ గోదావరి నోటిఫికేషన్, పల్నాడు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్, తిరుపతి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు చిత్తూరు జిల్లాకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఒకసారి స్కిప్ చేయకుండా చూస్తే కనుక ప్రతిదీ మీకైతే క్లియర్గా అర్థమవుతుందండి. ఇది వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇందులో పోస్టులు చూసుకుంటే కనుక సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్, ఈ 2 రకాల వేకెన్సీస్ వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇనీషియల్గా 1 year కాంట్రాక్ట్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 16 వేకెన్సీస్లో 11 వేకెన్సీస్ వచ్చి స్పెషలిస్టులు, 5 వేకెన్సీస్ వచ్చి జనరల్ పోస్టులు అండి. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ వేకెన్సీ ఎక్కడనేది ఇచ్చారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, రోస్టర్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. భీమవరం 1, ఏహెచ్ జంగారెడ్డిగూడెం 1, ఏహెచ్ చింతలపూడి 1, ఇలాగ 3 వేకెన్సీస్ ఉన్నాయండి. రోస్టర్ పాయింట్స్ వచ్చి ఓపెన్ కేటగిరీ 2 ఇచ్చారు, ఎస్సీ 1 ఒకటి ఇచ్చారండి. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్సీ 1 అంటే ఆ గ్రూప్ వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. సో ఆ విధంగా రోస్టర్ పాయింట్స్ అయితే చూసుకోండి. అలాగే ప్లేస్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకోండి. టోటల్గా 16 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. వీటన్నిటికీ కూడా శాలరీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పెషలిస్ట్ అయితే కనుక 1,10,000 శాలరీ, జనరల్ అయితే కనుక 61,960 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అయితే కనుక పీజీ డిగ్రీ లేదా డిఎన్బి లేదా డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. అలాగే జనరల్ అయితే కనుక ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి, ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే కనుక 42 సంవత్సరాలు అనేది మించకూడదు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అయితే 47 years మించకూడదు. డిఫరెంట్ లేబుల్ పర్సన్స్కి 52 years వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఇచ్చారు ఎక్స్ట్రాగా. సో ఆ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ సాధించినట్టే. టోటల్గా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే 100 marks సెలక్షన్ ప్రాసెస్ ఇస్తారు. ఈ 100 marksలో 75% అనేది పీజీ డిగ్రీ లేదా డిఎన్బి నుంచి తీసుకోవడం జరుగుతుంది. పీజీ డిప్లొమా నుంచి అయితే 65% తీసుకోవడం జరుగుతుంది. సో టోటల్గా కాలిక్యులేషన్ ఏ విధంగా ఇస్తారనేది కూడా కింద ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 mark యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 marks వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఆన్రోలింగ్ బేసిస్లో వర్క్ చేస్తే 15 marks వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఏ విధంగా యాడ్ చేస్తారనేది కింద ఇవ్వడం జరిగింది. ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 6 monthsకి 2.5 marks, రూరల్ ఏరియాలో వర్క్ చేస్తే 2 marks, అర్బన్ ఏరియాలో 6 monthsకి 1 mark, ఈ విధంగా అయితే యాడింగ్ చేయడం జరుగుతుంది. COVID-19లో చేస్తే కనుక దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు, అలాగే మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్, సర్వీస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు ఆల్రెడీ. సో ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది COVID-19లో చేసిన వాళ్ళు. వాకిన్ ఇంటర్వ్యూ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే 3వ తారీఖు ఉంటుందండి, జూలై 3వ తారీఖు. సో ఎక్కడ ఉంటుంది ఏంటనేది వెన్యూ ఇచ్చారు. ఆఫీస్ ఆఫ్ ది కలెక్టరేట్, ఏలూరు డిస్టిక్లో అయితే ఉంటుంది. మీకు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు, అలాగే మెయిల్ ఐడి ఇచ్చారండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే, క్వైరీస్ ఏమైనా ఉంటే దీనికైతే కాల్ చేయొచ్చు. అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అలాగే ఒక జిరాక్స్ కాపీ సెట్ కూడా తీసుకుని వెళ్ళాలి. అవన్నీ జిరాక్స్ కాపీలు అన్నిటి మీద డౌన్లోడ్ సైన్ కూడా చేయాలి. మీరే సైన్ చేయాలి, సెల్ఫ్ అటెస్టెడ్ కాబట్టి. సో ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేవి వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫిజికల్ జూమ్ కౌన్సిలింగ్ కూడా ఉండొచ్చు అనే అవకాశం ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్లు, మెయిల్ ఐడీలు ఇచ్చారు. ఏమైనా క్వైరీస్ ఉంటే, మీరు ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా మీరు సబ్మిట్ చేసేయచ్చు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, సైన్ చేయాలి. అలాగే మార్క్స్ మెమోస్, మీ యొక్క మార్క్స్ మెమోస్ పీజీ డిగ్రీ లేదా డిఎండి లేదా పీజీ కౌన్సిలింగ్, ఎంబీబీఎస్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ, స్టడీ సర్టిఫికేట్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్, కోవిడ్ సర్టిఫికేట్ ఉంటే కోవిడ్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూడి సదరం సంబంధించి. సో ఈ విధంగా ఏ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది 3వ తారీఖు. సో ఇక్కడ కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సెట్ అయిన అథారిటీతో సైన్ చేయించి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి.
సో అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే గనక ఇది పల్నాడు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషనే. సో పల్నాడు జిల్లాలో అవుట్ సోర్సింగ్ బేసిస్ లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక 1/7/2026 నుంచి 7/7/2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. palnadu.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్ అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఎక్కడ సబ్మిట్ చేయాలనేది అడ్రస్ ఇచ్చారు. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ DCHS ఆఫీస్ పల్నాడు డిస్టిక్ లో సబ్మిట్ చేయాలి. అడ్రస్ వచ్చేసి ఓల్డ్ ఏరియా హాస్పిటల్, పల్నాడు రోడ్, నరసరావుపేట. సో ఈ అడ్రస్ లో మీరు ఆఫీస్ టైమింగ్స్ లో 7వ తారీఖు వరకు కూడా సబ్మిట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందండి. సో ఇక్కడ పోస్టులు ఏంటంటే ల్యాబ్ అటెండెంట్ ఒక వేకెన్సీ, ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ అండి. ల్యాబ్ అటెండెంట్ ఒకటి 15,000 శాలరీ ఇస్తారు. ఓసీ ఒకటి, జనరల్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే SC ST BCWS ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. థియేటర్ అసిస్టెంట్ ఒకటి, OC 1, అలాగే 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిలన్నిటికి కూడా 15,000 శాలరీ అనేది ఇవ్వడం జరిగిందండి. జనరల్ డ్యూటీ అటెండెంట్ FNO లేదా MNO దీనికి 16 వేకెన్సీస్ ఇచ్చారండి. ఇవే ఎక్కువ. ఇందులో పోస్ట్ మార్టం అసిస్టెంట్ 2, ఆఫీస్ సబార్డినేట్ 2, ఈ విధంగా అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. టోటల్ గా 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఇచ్చారండి. థియేటర్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ కానీ GDA MNO FNO పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ వీటన్నిటికీ కూడా కామన్ గా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అలాగే శాలరీ వచ్చేసి అన్నిటికీ కూడా 15,000 శాలరీ ఇచ్చారు. అన్ని కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ల్యాబ్ అటెండెంట్ కి మాత్రం 10th క్లాస్ తో పాటుగా ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ కానీ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కానీ ఏదైనా కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ డేట్స్ చూసుకుంటే జూలై 7వ తారీఖు అనేది లాస్ట్ డేట్ గా ఇవ్వడం జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. SC ST BCWS క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 years, డిఫరెంట్లీ ఏబిలిటీ పర్సన్ కి 10 years, ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ ఫీ ఒకటి పే చేయాలి. అకౌంట్ ద్వారా పే చేయొచ్చు లేదా DD ద్వారా పే చేయొచ్చు. సో ఇక్కడ అకౌంట్ ఇచ్చారండి. ఒకసారి చూస్తే కనుక కరెంట్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఈ అకౌంట్ నెంబర్ కి మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా DD అయితే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నరసరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ పేరు మీద తీయాలి. ఏది తీసినా మీరు ట్రాన్సాక్షన్ చేసింది ఆ రిసిప్ట్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ లేదా DDకి సంబంధించి ఆ DD ఫామ్ కూడా మీరు అప్లికేషన్ తో పాటుగా అటాచ్ చేయాలి. ఓపెన్ కేటగిరీ అయితే 350 రూపీస్ పే చేయాలి. SC ST BCWS క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ పే చేయాలి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంటే PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే ఫీజు మెన్షన్ చేయాలి. ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారండి, ఫీజు ఏమీ లేదు. ఇక్కడ 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ అండి. 75% అనేది మీకు వచ్చిన మార్క్స్ ఏదైతే ఉంటాయో దానిలో తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ లో 75% వరకు తీసుకుంటారు. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. 15% వెయిటేజ్ ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్క్ చేస్తే కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే సర్వీస్ సంబంధించి 15 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీరన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని సబ్మిట్ చేయాలంటే ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా సైన్ చేసేసి సబ్మిట్ చేయాలి. అవి ఏంటంటే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, స్టడీ సర్టిఫికేట్స్ ఏముంటే అవి, క్యాస్ట్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ EWS, డిజేబిలిటీ సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్, ఇవన్నీ కూడా మీ జిరాక్స్ కాపీల మీద మీరు సైన్ చేయాలండి. palnadu.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. ఇకపోతే తిరుపతి జిల్లాకు వస్తే కనుక తిరుపతి జిల్లాలో కూడా సేమ్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే పడింది. 29/6/2026 నుంచి 6/7/2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి పారామెడికల్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. తిరుపతి.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ తిరుపతి. అది ఎక్కడుందంటే 4th ఫ్లోర్ A బ్లాక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ తిరుపతిలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తిరుపతి జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అంటే GHCs మరియు AH అంటే ఏరియా హాస్పిటల్స్ లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందండి తిరుపతి జిల్లాలో. పోస్టులు వచ్చేసి థియేటర్ అసిస్టెంట్ ఒకటి. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసెస్ అండి. అన్ని
సో ఇక్కడ థియేటర్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది. ఓపెన్ కేటగిరీ ఇచ్చారు. 15,000 మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. రికార్డ్ అసిస్టెంట్ లేదా ఎంఆర్ఏ దీనికి ఒక వేకెన్సీ ఓపెన్ కేటగిరీ ఇచ్చారు. 15,000 సాలరీ అండి. ప్లంబర్ ఒక వేకెన్సీ 18,500 సాలరీ ఓపెన్ కేటగిరీ ఇచ్చారు. జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ 6 వేకెన్సీస్ ఇచ్చారండి. ఎస్సీ ఒకటి, బీసీఏ ఒకటి, రిమైనింగ్ అన్ని ఓపెన్ కేటగిరీ ఇచ్చారు. 15,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఒక వేకెన్సీ 15,000 శాలరీ. దీని టోటల్గా చూసుకుంటే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 10 వేకెన్సీస్. సో డీడీ పే చేయాల్సిన డీటెయిల్స్ ఇచ్చారు. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఈ పేరు మీద అయితే మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉందంటే 4th ఫ్లోర్ ఏ బ్లాక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసు తిరుపతిలో ఉంది. 6/7/2026 సాయంత్రం 5 గంటల్లోగా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో tirupati.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి ఈ నోటిఫికేషన్. సో ఇక్కడ చూస్తే కనుక 6వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ప్లంబర్ కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. దాంతో పాటుగా ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్ లేదా ఐటీఐ ఫిట్టర్ లేదా ఐటీఐ మెకానికల్ ట్రేడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓకి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. పోస్ట్ మార్టం అసిస్టెంట్ కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి. ఇక్కడ 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, డిఫరెంట్ లేబుల్ పర్సన్స్కి 10 years రిలాక్సేషన్ ఇచ్చారండి. సో పే చేయాల్సిన మీరు ఫీ పే చేయాల్సిన డీటెయిల్స్ ఇచ్చారండి కదా. ఈ డీటెయిల్స్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ తిరుపతి పేరు మీద మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ అయితే 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్స్ అయితే ఉంది. సెలక్షన్ ప్రాసెస్ 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ అండి. మీకు వచ్చిన మార్క్స్ నుంచి 75% తీసుకోవడం జరుగుతుంది. మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ 6 నెలల్లో వర్క్ చేస్తే 15 మార్క్స్ యాడ్ చేస్తారు. సో ఈ విధంగా అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జాము లేదండి, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఏముంటే అవన్నీ మార్క్స్ మెమోస్, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్స్, సర్వీస్ సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులోనే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసేయాలి. అక్నాలజ్మెంట్ కూడా ఫిల్ చేయాలండి. సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే ఇది ఫిల్ చేసి సైన్ పెట్టించుకోవాలి. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా అవుట్సోర్సింగ్ బేసిస్లో చిత్తూరులో అయితే వర్క్ చేయాలి. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిత్తూరు.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. 26/6/2026 నుంచి 4/7/2026 వరకు మీరైతే సబ్మిట్ చేయొచ్చు. ఆఫీస్ టైమింగ్స్లో ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు జిల్లాలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్టులు వచ్చేసి ఎలక్ట్రీషియన్ ఒక వేకెన్సీ ఓపెన్ కేటగిరీ 22,460 మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. థియేటర్ అసిస్టెంట్ 4 వేకెన్సీస్ 15,000 శాలరీ, ల్యాబ్ అటెండెంట్ ఒక వేకెన్సీ 15,000 శాలరీ, ప్లంబర్ ఒక వేకెన్సీ 18,500 శాలరీ. దీనికి ఎస్టీ రోస్టర్ ఇచ్చారండి. ఎస్టీ వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ లేదా జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ దీనికి 6 వేకెన్సీస్ ఇచ్చారు. సో ఇక్కడ రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు. 15,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, 15,000 శాలరీ అండి. ఆఫీస్ సబార్డినేట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, 15,000 శాలరీ. టోటల్గా వచ్చి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో చిత్తూరు.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. అలాగే అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎలక్ట్రీషియన్కి 10th క్లాస్తో పాటుగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్, అలాగే బోత్ డిప్లొమా అండ్ ఐటీఐ సర్టిఫికేట్స్ ఇవి ఎవరికైతే ఉన్నాయో వారైతే అప్లై చేసుకోవచ్చండి. థియేటర్ అసిస్టెంట్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ 10th క్లాస్తో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కానీ ఇంటర్మీడియట్ లేదా ల్యాబ్ అటెండెంట్ ఒకేషనల్ కోర్సు కంప్లీట్ చేసి ఉండాలి. ప్లంబర్ 10th క్లాస్ పాస్ అయ్యండి. ఐటీఐ ప్లంబర్ ట్రేడ్ లేదా ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ లేదా ఐటీఐ మెకానికల్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ వీటన్నిటికీ కూడా 10th క్లాస్ క్వాలిఫై అంటే సరిపోతుంది. 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, డిఫరెంట్ టేబుల్ పర్సన్స్ 10 years ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఫీ పే చేయాల్సింది వచ్చేసి డీడీ అయితే పే చేయాలి. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు పేరు మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 500. అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు, వాళ్ళు అయితే పే చేయక్కర్లేదు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులు ఎవరైనా అప్లై చేస్తే సెపరేట్గా అయితే ఫీజు పే చేయాలి.
సో, ఇక్కడ 100 మార్క్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నుంచి 75% మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఆడిటోరియంలో వర్క్ చేస్తే 15 మార్క్స్. ఈ విధంగా 100 మార్క్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఎటువంటి ఇంటర్వ్యూ లేదండి ఇక్కడ. సో, చిత్తూరు జిల్లా వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. మీకు ఒక ప్రొఫార్మా ఇచ్చారు. ఎవరైతే సర్వీస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా ఫిల్ చేయాలనుకున్నారో వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చారు. అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చారండి. ఇదంతా కూడా ఫిల్ చేసి సైన్ పెట్టి లాస్ట్‌లో డిక్లరేషన్ కూడా సైన్ పెట్టాలి. సో, అలాగే చెక్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఈ చెక్ లిస్ట్ కూడా ఫిల్ చేయాలి. సో, ఏముంటే అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో, ఇదండి నోటిఫికేషన్‌కి సంబంధించి వెస్ట్ గోదావరి, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే గనక వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.